అయ్యా చంద్రబాబు, నీకన్నా పోలిస్తే మేము చాలా చిన్న పదవుల్లో ఉన్నవాళ్ళము, అయినా కూడా మాకు విలువలు ఉన్నాయి, విశ్వసనీయత ఉంది, రాజకీయాలకు అర్థం మేము చెప్తా ఉన్నాం. నిన్ను చూస్తే రాజకీయాలే సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు, తల దించుకో అయ్యా చంద్రబాబు అని చెప్పి ఇక్కడి నుంచి మన వాళ్ళు సంకేతం ఇస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని కష్టాలున్నా కూడా చిక్కటి చిరునవ్వుతోనే ఉన్నాం. చిక్కటి చిరునవ్వుతోనే ప్రజలకు చెప్పిన ప్రకారం మేనిఫెస్టోలో ఏదైతే మాట చెప్పామో ఆ చెప్పిన ప్రతి మాట, కోవిడ్ లాంటి కష్టాలున్నా కూడా మీ జగన్ ఏ రోజు కూడా బటన్ నొక్కడంలో ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు. నేను ఒకటి చెప్తా ఉన్నా. ఈరోజు కార్యకర్తలు పడుతూ ఉన్న బాధలు నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నా. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించినందుకు, కేవలం జగన్ను సొంత కుటుంబ సభ్యుడిగా ఆప్యాయంగా ఆదరించినందుకు ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ బాధలు, ఆ కష్టాలు స్వయంగా నేను చూశా కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా. ఇక నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో మాత్రం పరిస్థితి ఇటుండదు అని చెప్తాను. మొట్టమొదటి పీఠం కార్యకర్తకే వేస్తా, ఈ మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఈరోజు ఎవరెవరైతే పోలీసులు, ఎవరెవరైతే అధికారులు, ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నా, మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈరోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్న పనితీరుని చూస్తూ ఉన్నాం. కార్యకర్తలను ఒకవైపున ఇబ్బందులు పెడతా ఉన్నారు, తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. నేను ఎప్పుడు చూడలే ఇటువంటి రాజకీయాలు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నారు. ఏ తప్పు చేయకపోయినా కానీ కేసుల్లో ఇరికిస్తూ ఉన్నారు. సంబంధం లేకపోయినా కూడా పాత కేసుల్లో తవ్వి మరీ పేర్లు ఇరికిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇంత స్థాయిలోకి దిగజారిపోతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు? కారణం ఏంటంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు పలసనవుతూ ఉన్నాడు. కారణం ప్రజలకు ఇచ్చిన మాట ఏది కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చక, చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చని పరిస్థితుల మధ్య ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏ స్వరము కూడా తాను సూపర్ 6 ఎందుకు చేయలేదు, తాను సూపర్ 7 ఎందుకు చేయలేదు, తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదు అని ఏ స్వరమైనా కూడా అడగకూడదు అని అడక్క మునిపే, క్వశ్చన్ చేయక మునిపే రాష్ట్రం మొత్తం భయాందోళన కార్యక్రమం సృష్టించే కార్యక్రమం చంద్రబాబు చేస్తూ ఉన్నాడు. ప్రతి అడుగులోనూ కూడా డైవర్షన్ కనిపిస్తుంది. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు చేసేది ఎవరైనా కూడా ప్రశ్నించే కార్యక్రమం గట్టిగా కనిపిస్తే చాలు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టుగా ఏదైనా గట్టిగా వినిపిస్తే చాలు, వెంటనే ఒక డైవర్షన్, ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక తప్పుడు మాటలు, ఎవరితో ఒకంతో తప్పుడు ఆరోపణలు, ఎవరితో ఒకంతో పెద్దగా దాన్ని సెన్సేషన్ మాదిరి క్రియేట్ చేయడం. ఓరో తిరుపతి లడ్డు అంటాడు,
అసలు ఆయన గురించి చెప్పుకుంటూ పోతా అంటే నెలకు ఒక డైవర్షన్ అనేది క్లియర్ కట్గా ప్రతిరోజు ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది.